హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. 2024లో ఇది మన ఫస్ట్ వ్లాగ్ అండ్ వెల్కమ్ టు మధ్యప్రదేశ్. ప్రజెంట్ ఇప్పుడు నేను మధ్యప్రదేశ్లో వన్ ఆఫ్ ద బెస్ట్ లొకేషన్ అండ్ మోస్ట్ అండర్ రేటెడ్ లొకేషన్కి అయితే వచ్చాను. ఇది ఒక వాటర్ ఫాల్ లొకేషన్ అని చెప్పాలి. ఈరోజు మనం ఈ వీడియోలో కవర్ చేయబోయేది వచ్చేసి 2 అడ్వెంచర్ యాక్టివిటీస్ అలాంగ్ విత్ ద నర్మదా రివర్ బేసిన్. నేను ఇప్పుడు ప్రజెంట్ వాటర్ ఫ్లోటింగ్ దగ్గరికి తీసుకెళ్తాను. దాని తర్వాత మనం నా వెనకాల ఉంది కదా రోప్ లైన్, ఆ రోప్ లైన్ వెళ్దాం. దాని తర్వాత టైం ఉంటే బోటింగ్ చేద్దాము. అండ్ ఈ ట్రిప్ డీటెయిల్స్ అన్నీ నేను వీడియో ఎండింగ్లో ఇస్తాను. సో లేట్ చేయకుండా ప్రజెంట్ అయితే వీడియో లోపలికి వెళ్దాం. లెట్స్ ఎక్స్ప్లోర్ ద అన్సీన్ లొకేషన్ ఆఫ్ మధ్యప్రదేశ్. మనం వచ్చింది వీకెండ్స్లో కూడా కాదు, వీక్ డేస్లోనే వచ్చాము. ఎంత క్రౌడ్ అయితే ఉంది చూడండి. అసలు ఇక్కడ చాలా బాగుంది లొకేషన్ అయితే. సో ఇక్కడ ఈ క్రౌడ్ ఉన్న ప్లేస్ వచ్చేసి ఇది జస్ట్ వాటర్ ఫాల్ లొకేషన్. ఇది పేడాఘాట్ వాటర్ ఫాల్ అంటారు. సో ఇప్పుడు మనం ఈ రోపే క్యాచ్ చేయాలి అని అంటే, ఇప్పుడు ఈ పైన ఉంది కదా, ఈ రోపే క్యాచ్ చేయాలంటే అక్కడ ఉన్న కొండపైకి అయితే వెళ్ళాలన్నమాట. సో మనకి ఈ వేలో షాపింగ్ లైన్ ఉంటుందన్నమాట. ఇదంతా ఆ కొండపైకి వెళ్ళి అక్కడ టికెట్ తీసుకొని ఈ రూపే ఎక్కడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. అండ్ బోటింగ్ కూడా అక్కడ నుంచే చేయాలన్నమాట. ఈ షాపింగ్ ఏరియాలో మీకు అన్ని ఐటమ్స్ దొరుకుతాయి. లేడీస్ ఎంపోరియం అండ్ జనరల్గా ఫుడ్. ఇక్కడ ఏంటంటే ఎక్కువగా మార్బుల్తో చేసిన ఐటమ్స్ ఎక్కువ దొరుకుతాయి అన్నమాట. మొత్తానికి అందువేలో మన ఒక తెలుగు ఫుడ్ అయితే మనకి దొరికిందన్నమాట. మన తెలుగులో ఇది భూచక్ర గడ్డ అంటారు కదా. ఇంతనో అడుగు కితకా ఏ పీస్ 20 का एक दे दो खाली. ये हिंदी में क्या कहते हैं इसका? కందమూల్. తెలుగులో భూచక్రగడ్డ అంటారు. బేసికల్లీ ఆంధ్రప్రదేశ్లో కూడా అదే అంటారు అనుకుంటా. జస్ట్ స్లైస్ తీసుకున్నాను, 20 రూపీస్ అంట ప్రైస్. ఇక్కడ చూడండి ఎన్ని మార్బుల్స్ ఉన్నాయో. వీటి మీద డిజైన్స్ అన్ని చెక్కుతున్నారు. ఇక్కడ చూడండి పెద్దానికి చేస్తుండు. చేతిలో అది పెన్సిల్ లాగా పట్టుకొని మంచిగా చెప్తుండు డిజైన్ పెట్టుకొని. చూడండి ఇక్కడ ఉన్నాయి కదా మార్బుల్స్, మొత్తం ఇట్లా విగ్రహాలు చేసి అమ్ముతారు అన్నట్టు. ఇవే ఇక్కడ లొకేషన్కి చాలా ఫేమస్. మీకు ఏ దేవుడిది కావాలన్నా వాళ్ళు చేసి ఇస్తారు. వాళ్ళ దగ్గర ఇలాంటి మెటీరియల్ ఉంటుంది కదా, స్మూత్గా ఫినిషింగ్ చేసి ఇస్తారన్నమాట. పెయింటింగ్స్ అయితే ఉండవు, కాకపోతే ఆ స్టోన్కి మనం ఎలాంటి డిజైన్ కావాలంటే అలాంటి డిజైన్ చేసి మనకైతే ఇస్తారన్నమాట. ఒకసారి చూడండి. అండ్ కాస్ట్ వచ్చేసి మినిమం ఈ సైజు 700 చెప్పండి నాకు. జస్ట్ ఒకసారి చూపిస్తా చూడండి. వెయిట్ చాలా ఉంది. ఇది 700 అంట. మేబీ బార్గెన్ చేస్తే 500 కూడా రావచ్చు. నేనైతే ఎలాంటివి తీసుకోవట్లేదు. మీరు విజిట్ చేస్తే మాత్రం కొనుక్కోండి. ఇక్కడ కుప్పలు కుప్పలుగా దొరుకుతాయి. మొత్తానికి బోటింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాను. బోట్ ప్రైస్ ఎంత ఉంది, అక్కడ నుంచి ఇక్కడికి ఎట్లా రావాలి, ఈ డీటెయిల్స్ మొత్తం బోటింగ్ చేసిన తర్వాత చెప్తాను. ఎందుకంటే నా దగ్గర లిమిటెడ్ టైం మాత్రమే ఉంది. సో డీటెయిల్స్ అన్నీ కలెక్ట్ చేయాలి. లేట్ చేయకుండా మనం అయితే ఫస్ట్ బోట్ ఎక్కేద్దాం. ఇది ఒక బోట్లో పట్టేంత మంది అన్నమాట. ఇది చూడండి ఒకసారి లొకేషన్. ఒక పర్సన్కి 150 రూపీస్ అన్నమాట. 1 అవర్ పడుతుంది జర్నీ. మొత్తం ఎక్కడ వరకు తీసుకెళ్తాడో చూద్దాము. నేనైతే వచ్చి మంచిగా లాస్ట్లో కూర్చున్నా. అందరూ నా ముందున్నారు. మంచిగా లొకేషన్ కవర్ చేయడానికి వచ్చి కూర్చున్నా. అంటే సీట్ లాంటిది కాదు ఇది, కాకపోతే అడ్జస్ట్ అయ్యి కూర్చోవాలి. లొకేషన్ కావాలంటే కంఫర్ట్స్ వదులుకోవాలి. ఇదైతే పక్కా అన్నమాట.
రావడానికి నాకు ఒక 5 minutes పట్టింది. ఆటోలో వచ్చాను. అది షేరింగ్ కాదు, ఎంగేజ్డ్. 30 రూపీస్ తీసుకున్నాడు. షేరింగ్ అయితే 10 రూపీస్ అంట. పబ్లిక్ ఎవరు లేవకపోవడంతో నేను డైరెక్ట్గా ఎంగేజ్ చేసుకొని రావాల్సి వచ్చింది. బోటింగ్ ప్రైస్ వచ్చేసి ఒకరికి 100 నుంచి 150 రూపీస్ అయితే ప్రైస్ ఉంది. అది డిపెండ్ ఆన్ పబ్లిక్ అన్నమాట. పబ్లిక్ ఎక్కువ ఉంటే 100 తీసుకుంటారు, కొంచెం తక్కువ ఉంటే అప్పుడప్పుడు 150 కూడా ఇవ్వాలి. ఓన్గా ఎంగేజ్ చేసుకుంటే మాత్రం ఏ బోట్ అయినా 3000 రూపీస్ తీసుకురావడానికి అప్రాక్సిమేట్ ఒక 1 hour అయితే పడుతుందన్నమాట. సో ఇప్పుడు టైం చూడండి, 5:15 అవుతుంది. 5:30 రోప్ వే లాస్ట్ అనమాట. 15 minutesలో మనం ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి రోప్ వేకి అయితే వెళ్దాం మనం. మీరు వాటర్ ఫాల్ నుంచి వచ్చేటప్పుడు ఈ వేలో వస్తారు. ఇక్కడ ఎంపీటీ మార్బుల్ కేవ్ దగ్గర దిగి ఈ వేలో నడుచుకుంటూ వెళ్తే ఒక 2 minutesలో బోట్ అయితే రీచ్ అవుతారన్నమాట. ఎక్కడి నుంచి స్టార్ట్ అయ్యానో మళ్ళీ అక్కడికే వచ్చాను నేను. ఇప్పుడు కేబుల్ కార్ రైడ్ చేయడానికి 5 minutesలో వచ్చేసాను. 10 రూపీస్ కాస్ట్తో వచ్చేసాను. షేరింగ్ ఆటో దొరికింది. ఇప్పుడు నేను ప్రజెంట్ పార్కింగ్ లాట్లో ఉన్నాను. బేడాఘాట్ పార్కింగ్ లాట్ ఇది. ప్రైవేట్ వెహికల్స్ అండ్ బస్సెస్ అండ్ బైక్స్ కూడా అలో ఉన్నాయి ఇక్కడ పార్కింగ్ చేసుకోవడానికి. ప్రజెంట్ టికెట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళి అది ఎంత టైం పడుతుంది, దానికి ఎంత ప్రైస్ అవుతుందో చెప్తాను నేను. టైం వేస్ట్ చేయకుండా తొందరగా వెళ్ళాలి, ఎందుకంటే మన దగ్గర టైం లేదు. చూడండి, ఇదే రోప్ వేకి ఎంట్రీ అన్నమాట. ఇలా వెళ్తే మెయిన్ రోడ్కి వెళ్ళిపోతుంది. ఇలా వెళ్తే మనం ఫస్ట్ వెళ్ళిన వాటర్ ఫాల్ దగ్గరికి వెళ్ళొచ్చు. దీని మీద 10:30 to 6 వరకు ఉంది టైము జనరల్గా. బట్ అందరేమో 5:30కే క్లోజ్ అని అంటున్నారు. కరెక్ట్గా కనుక్కొని రిటర్న్ వచ్చేటప్పుడు నేను డీటెయిల్స్ చెప్తాను. ఫస్ట్ వెళ్ళి టికెట్ తీసుకుందాం. చూడండి, టికెట్ తీసుకున్నాను. ప్రైస్ 145 రూపీస్ పడింది నాకు. అప్ అండ్ డౌన్ వచ్చేసి. ఇది 6 PM క్లోజ్ అంట. ఇది టికెట్ కౌంటర్. ఆన్లైన్ మోడ్ ఉంది, ఆఫ్లైన్ మోడ్ ఉంది, క్యాష్. అక్కడికి వెళ్ళిన తర్వాత, అంటే నదికి అవతల సైడ్ వెళ్ళిన తర్వాత మనకు 5 to 10 minutes టైం ఉంటుంది ఎక్స్ప్లోర్ చేయడానికి. బిఫోర్ 6 అక్కడ నుంచి రిటర్న్ అవ్వాలన్నమాట. టైం 5:30 అవుతుంది. టైం ఉన్నంత వరకు తొందరగా విజిట్ చేద్దాం. ఫైనల్లీ ఇన్ రోప్ వే. ఇది బుక్ చేసుకుంటే కానీ ఒకరు వెళ్ళడం అయితే కుదరదు. బట్ ఆల్రెడీ ఇది 5:30 క్లోజింగ్ టైం కాబట్టి మనల్ని ఒక్కనే అలౌ చేశారనమాట లోపలికి వెళ్ళడానికి. ఇప్పుడు ఇక్కడ నుంచి వ్యూస్ చూపిస్తా చూడండి. సచ్ అన్ అమేజింగ్ ఎక్స్పీరియన్స్. నిజంగా ఇది చాలా బాగుంది. దీనికి వర్త్ అని చెప్పొచ్చు 150 రూపీస్ పెట్టడానికి. అప్ అండ్ డౌన్. నా వెనకాల కనిపిస్తుంది ఏదో లొకేషన్. అక్కడ దిగి అక్కడ ఒక 5 to 10 minutes ఎక్స్ప్లోర్ చేసి మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయితే వెళ్ళిపోవాలన్నమాట. ప్రజెంట్ ఇక్కడ నుంచి నేను వాటర్ ఫాల్స్ అండ్ లొకేషన్ చూపిస్తా చూడండి. రోప్ వే నాకు ఎండ్ టు ఎండ్ 3 minutes అయితే పట్టింది అక్కడ నుంచి ఇక్కడ రావడానికి. ఈ లొకేషన్లో దిగుతాను ఆపండి అని అంటేనే వాళ్ళు ఆపుతారు, లేకపోతే అది అలానే రిటర్న్ తీసుకొని వెళ్ళిపోతుంది మళ్ళీ ఆ లొకేషన్కి. ప్రజెంట్ ఇక్కడైతే కొంచెం సేపు ఎక్స్ప్లోర్ చేసి వెళ్దాం. మన దగ్గర 1/2 hour టైం ఉంది. ఇక్కడ 10 to 15 minutes అట్లా స్పెండ్ చేసి ఇక్కడ నుంచి నేను మీకు రోప్ వే నుంచి వచ్చేటప్పుడు వాటర్ ఫాల్ లొకేషన్ ఉంది కదా, అక్కడ తీసుకెళ్తాను. సెకండ్ వ్యూ పాయింట్ అన్నమాట, ఫస్ట్ చూపించింది కాదు. ఇక్కడ ఒక 10 to 15 minutes అండ్ అక్కడ నుంచి ఇంకొక 10 minutes అట్లా ఎక్స్ప్లోర్ చేసి 7 వరకు ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను. రోప్ వే సెంటర్ నుంచి ఒక సైరన్ అయితే ఇప్పుడే వచ్చింది, దట్ వీఆర్ గోయింగ్ టు స్టాప్ ద రోప్ వే సూన్ అని చెప్పేసి అర్థం అన్నమాట. సో ఇక్కడ ఈ ఏరియాలో ఎవరైతే ఆ నదికి ఈ సైడ్ ఉంటారో
వాళ్ళు విజిట్ చేయడానికి వచ్చే వాళ్ళందరూ అక్కడికి గ్యాదర్ అవ్వమని చెప్పేసి ఒక ఇండికేషన్ మార్క్ అన్నట్టు. ఇంకో 15 minutes టైం ఉంది. సో సన్లైట్ వెళ్ళిపోయే లోపు మనం ఇక్కడ నుంచి ఇంకో లొకేషన్కి షిఫ్ట్ అవ్వాలి కాబట్టి మనం కూడా వెళ్దాం ఇక్కడ నుంచి. రండి. రోప్వే కంప్లీట్ చేసుకొని వచ్చాను. ఇప్పుడు టైం 6 PM అవుతుంది. చుట్టూ ఫారెస్ట్ ఉండడం వల్ల తొందరగా లైట్ డిమ్ అయితే అయిపోయిందన్నమాట. మీకు పర్సనల్గా లగేజ్ పెట్టుకోవడానికి లాకర్స్ ఇలాంటివి కూడా ఇక్కడ అవైలబుల్లో ఉండవు. నా బ్యాగ్ ఒక షాప్ దగ్గర ఒకరితో మాట్లాడి అందులో ఉన్న వాల్యుబుల్ థింగ్స్ అన్ని తీసి ఒక 50 to 100 అలా ఇస్తాను మాట్లాడుకొని పెట్టేసి వచ్చాను. ఇప్పుడు అది వెళ్ళి కలెక్ట్ చేసుకొని దాని పక్కనే ఉన్న లొకేషన్కి వెళ్ళి అక్కడ కవర్ చేద్దాము. అండ్ ఇంకా నేను మీకు ఇందులో మెయిన్గా ఇవ్వాల్సిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే రోప్వే స్టార్ట్ అయ్యే దగ్గర నుంచి ఎండ్ అయ్యే వరకు మీరు మీ టికెట్ని ఎవరికి ఇవ్వద్దు, మీ దగ్గర పెట్టుకోవాలి. ఫైనల్గా నేను కవర్ చేయాలనుకున్న 3 లొకేషన్స్ అయితే ఈరోజు కవర్ చేశాను. అండ్ టైం ఇప్పుడు 6:30 అవుతుంది. మొత్తం అంతా లైటింగ్ అయితే డిమ్ అయిపోయింది. నేను ఇప్పుడు ఇక్కడ నుంచి అయితే వెళ్తున్నాను. వెళ్ళే ముందు ఈ ప్లేస్ గురించి నేను మీకు కొన్ని డీటెయిల్స్ అయితే ఇస్తున్నాను. ఇక్కడికి రావాలనుకునే వాళ్ళకి గూగుల్లో 7 AM to 7 PM చూపిస్తుంది టైం. బట్ ఆ టైంని చూస్ చేసుకోవద్దు. మార్నింగ్ 9:30 తర్వాత ఇక్కడికి వచ్చేలాగా ఈవినింగ్ 5:30 కంటే ముందు వెళ్ళేలాగా చూస్ చేసుకోండి. దట్స్ బెటర్ టైం. అండ్ అప్రాక్సిమేట్ బడ్జెట్ వచ్చేసి మీకు బిలో 500 ఉంటుంది. 100 to 150 బోటింగ్కి వెళ్ళిపోతాయి, 150 రోప్వేకి వెళ్ళిపోతుంది. స్ట్రీట్ ఫుడ్కి ఒక 100, లంచ్కి ఒక 100 వేసుకుంటే 450 to 500 రూపీస్లో ఈ బేటాఘాట్ ఏరియా అయితే కంప్లీట్ అయిపోతుంది. అండ్ నేను బోట్ ఎక్కిన దగ్గర పంచ్మరీ అని చెప్పేసి ఒక టౌన్ ఉంటుంది, జస్ట్ 500 meters దూరంలో. అక్కడ ఒక టెంపుల్ ఉంటుంది, టెంపుల్ విజిట్ చేయండి. అండ్ ఈ లొకేషన్ వచ్చేసి మధ్యప్రదేశ్లో ఉన్న జబల్పూర్ సిటీకి జస్ట్ 21 kilometers దూరంలో ఉంది. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ మీరు షేరింగ్ ఆటో చూస్ చేసుకోండి, బెస్ట్ అది. మీరు ఒకవేళ షేర్ వస్తే 60, 70, 80 రూపీస్లో అయిపోతుంది. ఎంగేజ్ మాట్లాడుకుంటే మేబీ డ్రాపింగ్కి ఒక 300, 350లో వస్తుంది. మీరు ఇక్కడ ఎంగేజ్ మాట్లాడుకొని వెయిటింగ్ ప్లస్ మళ్ళీ పికప్ అండ్ డ్రాప్ అయితే స్టార్టింగ్ 800 రూపీస్ అండ్ 900 రూపీస్ అలా ఉంటాయి. అండ్ డిపెండ్ అపాన్ హౌ మెనీ పీపుల్ యూ ఆర్ ట్రావెలింగ్. సో కొంచెం చూసి ప్లాన్ చేసుకోవచ్చు. 1 day విజిటింగ్ అయితే చాలా వర్త్ నన్ను అడిగితే. సో ఇప్పుడు నేను జబల్పూర్ రైల్వే స్టేషన్కి వెళ్తున్నాను ఇక్కడ నుంచి. ఐ హ్యావ్ టు లీవ్ నౌ. సో వీడియోని ఇప్పటివరకు చూసిన వాళ్ళందరికీ ఐ విష్ యూ బిలేటెడ్ హ్యాపీ న్యూ ఇయర్. ఈ ఇయర్ మీకు చాలా చాలా బాగుండాలి, మీరు అనుకున్నది జరగాలని కోరుకుంటాను మనస్ఫూర్తిగా. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ లైకింగ్ మై వీడియో. నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సీ యూ నెక్స్ట్ టైం ఇన్ నెక్స్ట్ వీడియో.